గాజువాకలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు చిన్నగంట్యాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక ప్రతినిధులు డాక్టర్ ఎం రమేష్ కుమార్, చిక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించేందుకై పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రజా చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 28న వై జంక్షన్ నుంచి గాజువాక తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున మానవహారం చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ద్వారా నిత్యం వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియను తాము ప్రజా ఉద్యమం ద్వారా నిలిపివేశామని, అయితే ఈ విషయమై ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమలు యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు వెళ్లే భారీ వాహన కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని, నియంత్రణ చర్యలు చేపట్టండి మహాప్రభు అని మొరపెట్టుకున్నా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. జనవాసాలు ఉండే ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె రాంబాబు, త్రినాథస్వామి, శివశంకర్, మల్లేశ్వరరావు, కేటీయు భాస్కర్ రావు, ఎస్వీకే పరశురాం తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ కాలుష్యం పెరగటం వలన ప్రజల ఆయుష్ 5 నుంచి 10 సంవత్సరాల దాకా తగ్గుతుంది. అంతేకాకుండా తమ జీవిత కాలంలో అనేక జబ్బులు పాలయ్యి వారికి వచ్చిన ఆదాయం పూర్తిగా ఆ జబ్బుల కోసమే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి స్థితికి నెట్టివేయబడుతున్నారు. ప్రజల ఐక్య పోరాటంతో అదానీ సిమెంట్ ప్లాంట్ ని ఆపేస్తే మరలా తిరిగి ఈ రోజున మళ్ళీ ఇప్పుడు పెలిటైజేషన్ ప్లాంట్ పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు కానీ మనం తిప్పికొట్టకపోతే మళ్ళీ గాజువాక ప్రాంతం ఇప్పటికే బాగా కాలుష్యం అయిపోయింది. ఆ కాలుష్యమైన స్థాయి నుంచి ప్రాణాంతక స్థాయికి వెళ్ళేటువంటి స్థితికి నెట్టివేయబడుతుంది. అందువలన ప్రజలందరూ కూడా ఐక్యంగా మనం అదానీ సిమెంట్ ని ఏ విధంగా అయితే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటట్టు చేయగలిగాము, అదేవిధంగా ఫిల్టరేషన్ ప్లాంట్ ను కూడా రాకుండా చేయాలి. అంతేకాకుండా అదానీ సిమెంట్ ప్లాంట్ మీద అధికారికంగా ప్రస్తుతానికి ఆపేసినప్పటికీ అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. తక్షణమే ప్రకటన చేయాలని, ఇక్కడ ఫిల్టరేషన్ ప్లాంట్ ను కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పని కోరుతున్నాం. అంతేకాకుండా పోర్టు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రోజువారీగా ఇక్కడ రోడ్లని శుభ్రం చేయటం, టార్పాలిన్స్ ని కప్పటం తదితర చర్యలు తీసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గాజువాక ప్రజల ప్రాణాలలో పడతాయి. అట్లానే భారీ వాహనాలను మళ్లింపుల గురించి గత కాలంలో చెప్పినప్పటికీ భారీ వాహనాలు ఇప్పుడు ప్రస్తుతం యథావిధిగానే తిరుగుతున్నాయి. ఈ భారీ వాహనాల తిరగటం వలన అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. ఎప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరుగుతున్నటువంటి స్థితిలో ప్రజలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ టార్పాలను కప్పనందు వలన రోడ్లంతా అయిపోతున్నాయి. అక్కడ ప్రయాణం చేయాలంటే కొన్ని సందర్భాల్లో వారు 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కాసేపు ఆపి కానీ పక్క నుండి కానీ వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం అవసరమైన తక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, దీని మీద ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం. దీనికోసమే అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదాని కోసం ఈ నెల అంటే జూన్ 28వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 7 గంటలకి జగ్గు జంక్షన్ నుంచి మానవహారం ఏర్పాటు చేయటం ఉంది. ఈ మానవహారంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం.